హల్లెలూయా హల్లెలూయా. భస్మము అంటే ఏంటి? బూడిద. బూడిదకి 5 యొక్క నిర్వచనాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బూడిద ఎన్నికలేనిది. మొట్టమొదటిది ఏంటట? ఎన్నికలేనిది. అది పనికి రానిది అనమాట. దేవునికి స్తోత్రం. అపవిత్రుడైన ఒక మనుషుడు ఆ యొక్క పెయ్యను శుభ్రంగా భస్మం చేసి బయట ఊరు వెలుపల పడివేసి అతడు 7 దినాలు ఆ యొక్క శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి రావాలను. మొట్టమొదటిది. రెండవదిగా యెషయా గ్రంథము 51:12 నేను మిమ్ములను ఓదార్చువాడను, చనిపోయిన వారిని తర్పణ మాతృడగు నరునికి ఎందుకు భయం? నరునికి ఎందుకు భయం? తర్పణ అర్పించేది నేనే కదా, ఎందుకు భయం అన్నట్టుగా మనము చూస్తున్నాము. రెండవదిగా బయట పడేసే వస్తువు. బయట పడవేసే వస్తువు. పాలమి వెలుపల బూడిదను పారబోసి అపవిత్ర స్థలంలోనికి తీసుకుని పోయి అగ్నిలో కట్టె మీద కాల్చివేయవలను. బూడిద పోసిన చోటుని దానిని కాల్చవన్నట్టుగా మనము చూస్తున్నాం. సాగిపోయిన నీడవలే నేను నిరీక్షణ మిడతల వలె పారదోలుచూ ఉన్నారు కదా. సాగిపోయిన మిడతల వలె పారవేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. మూడవదిగా బూడిదకు గుర్తు ప్రార్థన. ఎస్తేరు తన యొక్క మొద్దుకో చెబుతున్నాడు. మొద్దుకో ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, రాజనగరంలో ఉన్నంత మాత్రాన చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువా అందువని నీ సమస్తం నీవు అనుకునవద్దు, కనుక నీవు ప్రార్థన చేయనట్టుగా మనము చూస్తున్నాము. మూడవదిగా బూడిద నిరీక్షణకు గుర్తు. నాలుగవదిగా నిరీక్షణ ఆధారం కలుగజేయునని అతడు బూడిదలో మూతి పెట్టుకొని ఉండేవాళ్ళను. నిరీక్షణకు ఆధారము ఆ బూడిదలో మూతి పెట్టుకొని ఉండేవాళ్ళను. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని యోగుతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా. మనకు నిరీక్షణ ఆధారం నువ్వే కదా అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఐదవది బూడిద తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది. యోనా ఆ యొక్క సంగతి విన్నప్పుడు నినివే పట్టణము ఇంకా కొన్ని దినాలలో నాశనం అయిపోతుంది కనుక మీరందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపడి బూడిదలో కూర్చొని ఆ యొక్క ప్రభువుకు వేడుకున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని కాపాడతారని ఆ యొక్క యోనా చెప్పిన మాటకి విని రాజు ఆ సింహాసనం ముందు దిగి తన రాజవస్త్రము తీసి పక్కకు పెట్టి బూడిదలో కూర్చొని అతడు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. బూడిద తగ్గింపునకు తానుగా తగ్గించుకున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక యోగు కూడా తన యొక్క బాగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా తగ్గించుకున్నాడంటే అతడు ఒటి నిండా దురద, గోక్కోవడానికి గోళ్ళు కూడా లేవు, కొండపైకి తీసుకొని గోళ్ళు గోక్కుంటూ దేవుడిని స్మరించాడు. అంత కష్టకాలంలో దేవుడు అతన్ని కాపాడినట్టుగా చూస్తున్నాము. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె